అందరికీ నమస్కారం. భారతీయ సనాతన ధర్మం గురించి, ప్రాచీన దేవాలయాల గురించి ఎంతో పరిశోధన చేసి ఈ యూట్యూబ్ ఛానల్ని మీకు అందిస్తున్నాం. సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అందరికీ నమస్కారం. సనాతన దేవాలయాల రాజమార్గం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు సంక్రాంతి సంబరాలతో మీ ముందుకు రాబోతున్నాము. మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సనాతన ధర్మం గురించి ఎంతో పురాతనమైన దేవాలయాలను మీకు చూపించడం జరుగుతుంది. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ సమాచారం చాలామందికి చేరుతుంది. ఈరోజు మనం మహిళల స్నేహం, సేవ, సారథికత అనే విలువలను ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేస్తున్న ఒక అంతర్జాతీయ మహిళా సంస్థ గురించి తెలుసుకోబోతున్నాం. ఇది ఇన్నర్ వీల్ క్లబ్ ఆఫ్ విజయవాడ. ఈ సంస్థ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఉమెన్ ఫ్రెండ్షిప్ అండ్ సర్వీస్ అనే ఆశయాలతో సమాజంలో సేవా కార్యక్రమాలను నిర్వహిస్తుంది. ఈరోజు మనం మాట్లాడుకోబోయే ఈ కార్యక్రమం ఇన్నర్ వీల్ క్లబ్ ఆఫ్ విజయవాడ ప్రెసిడెంట్ ఎల్ గంగా గారి ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా నిర్వహించబడింది. ప్రెసిడెంట్ గంగా గారి నాయకత్వంలో ఈరోజు మనం ఒక మంచి విద్యా సంస్థ గురించి, విద్యతో పాటు విలువలు, క్రమశిక్షణ, సంస్కారాలు నేర్పుతున్న శారదా ఈఎం హై స్కూల్, గాంధీనగర్, విజయవాడ గురించి ప్రత్యేకంగా తెలుసుకోబోతున్నాం. ఈ వీడియో చివరి వరకు చూడండి, ఎందుకంటే విద్యార్థులు, తల్లిదండ్రులకు ఉపయోగపడే ముఖ్యమైన విషయాలు ఇందులో ఉన్నాయి. శారదా ఈఎం హై స్కూల్ ఈ పాఠశాలలో కేవలం పుస్తకం జ్ఞానమే మాత్రమే కాకుండా విద్యార్థులలో క్రమశిక్షణ, నైతిక విలువలు, సామాజిక బాధ్యత, నాయకత్వ లక్షణాలు అభివృద్ధి చేయడంపై ప్రత్యేక దృష్టి పెట్టడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు అందరూ కలిసి పాల్గొన్నారు. సంక్రాంతి సంబరాలు ఎలా ఉంటాయో ఈ కార్యక్రమాల్లో మన కళ్ళకు కట్టినట్టుగా చూపించారు. ప్రెసిడెంట్ ఎల్ గంగా గారి నాయకత్వంలో ఈ కార్యక్రమం చాలా అద్భుతంగా సాగింది. ఈనాటి ఈ విశిష్టాత్మక కార్యక్రమానికి మన పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ ఏఎల్ మూర్తి గారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానం పలుకుతూ, మన పాఠశాలకు మనందరినీ ఆశీర్వదించడానికి పెద్దలంతా కూడా విచ్చేస్తున్నారు. ఇన్నర్ వీల్ క్లబ్ ఆఫ్ విజయవాడ, ఆ క్లబ్ నుంచి కూడా మన పాఠశాలకు మనకు ఆనందాన్ని, మనకు ఆశీర్వస్తుల్ని అందించడానికి పెద్దలంతా కూడా ఇచ్చేస్తున్నారు. వారికి అందరికీ కూడా కరతాళ ధ్వనులతో హృదయపూర్వకమైనటువంటి సాదర స్వాగతాన్ని అందిద్దాము. ఈ కార్యక్రమానికి పీడీసీఈ గారైనటువంటి పాన్స్కో డిస్ట్రిక్ట్ చైర్మన్ గారైనటువంటి మణిప్రభ మేడం గారు, అట్లాగే ప్రెసిడెంట్ గారైనటువంటి ఎల్ గంగా మేడం గారు, అట్లాగే సరోజిని మేడం గారు, వాణి మాధురి గారు, పీడీసీ మణిప్రభ మేడం గారు, వెల్కమ్ మేడం. మేడం గారికి ఆత్మీయ శుభాకాంక్షలు తెలియజేస్తూ స్వాగతం మేడం. అట్లాగే శ్రీ గంగా మేడం గారు, ప్రస్తుత అధ్యక్షులు ఇన్నర్ వీల్ క్లబ్ ఆఫ్ విజయవాడ, మేడం గారికి సాదర స్వాగతాన్ని, సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అట్లాగే శ్రీమతి సరోజిని మేడం గారు, వాణి మాధురి గారు, శ్రీదేవి మేడం గారు, శ్యామల గారు, శ్రీమతి జి శ్యామల గారు, శ్రీ జి కిరణమయ్య గారు, తదితర పెద్దలంతా కూడా సాదర స్వాగతం పలుకుతున్నాం. అట్లాగే శ్రీ ఏఎల్ మూర్తి గారు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, వారికి కూడా సాధారణంగా స్వాగతం పలుకుతున్నాము. శారదా ఎడ్యుకేషనల్ సొసైటీ కార్యదర్శి గారు శ్రీ గుండా రామనారాయణ గారు, అట్లాగే పాఠశాల శారదా ఇంగ్లీష్ మీడియం పాఠశాల డీన్ గారైనటువంటి శ్రీమతి అర్చన మేడం గారు, మేడం గారికి కూడా సాదర స్వాగతాన్ని కర్తాల పలుకుతున్నాం. వెల్కమ్ మేడం. ఇన్నర్ వీల్ క్లబ్ నుంచి ఇంకా విచ్చేసినటువంటి ఇతర పెద్దలందరికీ కూడా ఆత్మీయ స్వాగతాన్ని పలుకుతూ ఉన్నాము. వెల్కమ్ టు ఆల్ మేడం. శుభ్రవస్త్రాన్విత యా వీణ
శంకర ప్రవృత్తిః దేవైః సదా పూజితా సా మాం పాతు సరస్వతీ భగవతి నిశేషజాడ్యాపః. జ్యోతి ప్రజ్వలన, దీపాలంకరణ, సంక్రాంతి లక్ష్మికి ఆరాధన, అతిథులందరూ ప్రధానోపాధ్యాయులు, అర్చన మేళందరూ కూడా దీపాలంకరణ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. భోగి మంటలతో సంక్రాంతి పండుగ భారతదేశం అంతా కూడా అన్ని ప్రముఖమైనటువంటి నగరాలలో, గ్రామీణ ప్రాంతాల్లో కూడా అంగరంగ వైభవంగా జరుపుకునేటటువంటి అతి ముఖ్యమైనటువంటి తదితర కార్యక్రమం భోగి, లైటింగ్ ఆఫ్ భోగి. భోగి మంటలను జాత్రల్యమానంగా అతిథులందరూ సనాతన సాంప్రదాయంలో భాగంగా ఈ పండుగ వైభవాలను ఈనాటి చిన్నారులకు తెలియజేస్తే రాబోయే తరాలు వారు ఈ సంస్కృతి సాంప్రదాయాలను ముందుకు నడిపిస్తారు. 5000 సంవత్సరాల క్రితం ప్రారంభమైనటువంటి ఆనాటి సాంప్రదాయాలు ఈనాడు ఇంకా కొనసాగుతున్నాయంటే మన పెద్దలు మనకి ఇవన్నీ కూడా నేర్పించారు. కాబట్టి మనం ఇప్పుడున్నటువంటి తరానికి కనుక అందించగలిగితే రానున్న రోజుల్లో ఈ సాంప్రదాయాల్ని మరింత శోభాయమానంగా వాళ్ళు తీర్చిదిద్దుకుంటారని ఒక ఆకాంక్షతోటి పాఠశాలల్లో ఇటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది.
గోపియలో గోపియలో గంగియలో గోపియలో గంగిరెద్దులో వచ్చే గోపియలో పిల్లగాలిలో వేసే గోపియలో గంగిరెద్దులో వచ్చే గోపియలో పిల్లగాలి పటాలే వేసే గోపియలో 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 బొమ్మలకలు పెట్టే గోపియలో ఆటిలో వస్తే గోపియలో బొమ్మలకలు మీ పిందె వేసిందంట రాజావారి తోటలో జామ పిందె వేసిందంట ఆనాటి చంద్రగిరి వామనగిరి గోపియ్యలు పువ్వు పువ్వు పూసిందంట ఏమి పిందె వేసిందంట రాజావారి తోటలో జామ పిందె వేసిందంట ఆనాటి చంద్రగిరి వామనగిరి గోపియ్యలు ఏమి పింజ వేసిందంట రాజావారి తోటలో జామ పింజ వేసిందంట కల్లారా చంద్రగిరి బామల్లార గోపియ్యలో పండు కాయ కాయ కాసిందంట ఏమి కాయ కాసిందంట రాజావారి తోటలో జామ కాయ కాసిందంట చంద్రగిరి బామల్లార మీలాంటి వాళ్ళతో మన సంస్కృతి ఏంటి, మనం ఏంటి, ఈ పువ్వు ఎప్పుడు పూస్తుంది అనే సందిగ్ధ మనకు ఉంటుంది. కాబట్టి నేను ఊరికే సరదాగా అంటున్నానండి, సంస్కృతిని మన సాంప్రదాయాన్ని ఎప్పుడు హేళన చేయట్లేదు. అది ఎందుకు పాటిస్తున్నాము, ఎందుకు ఈ మాటలు పాడుతున్నాము అనే విషయాన్ని, చిన్న విషయాన్ని నేను మీ అందరికీ చెప్తున్నాను. ఇప్పుడు అక్కడ మీరు బొమ్మలు చూస్తున్నారా లేదా? అక్కడ ఏమేమి చూసారు? ఒక జంతువు చెప్పండి మీరు. గుర్రం. ఓకే, ఇంకా ఓకే 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 నేనే చెప్పేస్తాను, మీరు చెప్పండి. అన్ని బొమ్మలు కాదండి, బొమ్మలు కొనుక్కు ఎందుకు పెడతారు అనేది దీని వెనకాల వివరణ ఏంటంటే, ప్రకృతిలో మనుషులే కాదు, జీవరాశులు ఎన్నో వేల కోట్ల జీవరాశులు ఉన్నాయి. వాటికి అన్నిటిని చూడడానికి మనకి నిరంతరం చూసినా కూడా ఆ జీవరాశులు అన్ని జీవరాశులు ఉన్నాయన్నమాట. అందుకని చెప్పి అవి మనం వెళ్ళి చూడలేము. ఇక్కడ పులిని పెట్టారు, ఏనుగు పెట్టారు, గుర్రం పెట్టారు, తర్వాత ఇంకా చాలా బొమ్మలు పెట్టారు. వాటిని మీరు వెళ్ళి చూడకుండా వాటి ఆకారం ఎలా ఉంటుంది, అవి ఎలా ఉంటాయి అని చెప్పి అది ఒక చిన్న బొమ్మ రీతిలో మీకు నేను చూపిస్తున్నాను. మన సంస్కృతి అందుకని ఈ బొమ్మ కొడుకు పెట్టింది. దశావతారాలు అంటారు, తర్వాత శ్రీరామ కళ్యాణం అంటారు, తర్వాత వెంకటేశ్వర స్వామి టెంపుల్ అంటారు. అవన్నీ కూడా అందరూ చూడడానికి కుదరదు, ఎందుకంటే వ్యయ ప్రయాసలు చూసుకొని మనం అంత దూరం వెళ్ళలేము. ఒక్కటి చెప్తాను. సంక్రాంతి ఏంటంటే ఇక్కడ వరకే సరికాదు. మీరు పల్లెటూరులోకి వెళ్ళారనుకోండి, అక్కడ ఎడ్లు ఉంటాయి తెలుసా మీకు? ఎడ్లు అంటే ఏంటి తెలుసా? ఎడ్లు
ఎడ్లు అది మళ్ళీ హరిదాసు వేషం వేశారు కదా, హరిదాసు డాన్స్ చేస్తూ ఉంటారు. మీ ఇంటి ముందు మీరు మంచి మంచి ముగ్గురు మీ అమ్మని పెడుతూ ఉంటారు. మీరు కూడా పెడతారా పిల్లలు? మరి ఆ ముగ్గురు పెట్టేటప్పుడు హరిదాసు వచ్చి డాన్స్ చేయాలన్నమాట. మగవాళ్ళు ఏం చేస్తారు, పిల్లలు హరిదాసులు వచ్చి డ్యాన్స్ చేస్తూ ఉంటారు అక్కడ ఏంటి చక్కగా. తర్వాత మీకు ఎడ్ల బండ్లన్నీ ఎడ్ల పోటీలు కూడా ఉంటాయి. మనకి ఎడ్ల బండ్లతోటి పోటీలు ఉండటం, కోళ్ళేమో కొట్టుకోవటం, కోళ్ళ పందాలు, అవన్నీ కూడా పల్లెటూరులో ఇంకా బాగా చేస్తాయి. సరస్వతి మాతకు, పార్వతీ మాతకు, రామయ్యకు, హనుమయ్యకు, వెంకన్న స్వామికి. విజయవాడలో శారదా ఎడ్యుకేషనల్ సొసైటీ ఒక ప్రతిష్టాత్మక సంస్థ. విద్యార్థుల జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగడానికి తోడ్పడేది. విద్యార్థులకు చదువుతో పాటు ఆటపాటలు నేర్పించేది. విలువలతో కూడిన విద్యను నేర్పించేది. మన సంస్కృతి సాంప్రదాయాలకు నిలయమై ఉన్నది. అదే మన శారదా ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ అయ్యా. ఇది చదువుల తల్లికి నివాసమయ్యా. ఇక్కడ సంక్రాంతి సంబరాలు జరుపుతున్నామయ్యా. చిన్నారులంతా ముగ్గులేస్తున్నారు. రైతన్న ఇంటికి సిరుధాన్యాలు వచ్చే. పిల్లలంతా ఆకాశంలో గాలిపటాలు ఎగరేస్తున్నారు. అరిసెలు, చక్రాలు, మురుకలు, మిఠాయి లడ్లు వండుతున్నారయ్యా. హరిదాసు కీర్తనలు, భోగిపళ్ళు, భోగభాగ్యాలు, గంగిరెద్దులు ఆటపాటలతో సంతోషంగా ఉన్నామయ్యా. శారదా ఇంగ్లీష్ మీడియం పాఠశాల. మా పాఠశాల ప్రిన్సిపల్ గారికి, మా పాఠశాల కరెస్పాండెంట్ గారికి, మా పాఠశాల డిఎన్ గారికి, మా పాఠశాలకు విచ్చేసిన ఇన్నర్ వీల్ క్లబ్ అతిథులందరికీ, మా ఉపాధ్యాయులందరికీ, మా పాఠశాలకు విచ్చేసిన అతిథులందరికీ, విద్యార్థులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలయ్యా. హ్యాపీ సంక్రాంతి. ఓం జలాది లోపాని లోపాని జలాది జలాది లోపాని జలాది జలాది లోపాని జలాది జలాది లోపాని జలాది రూపాణి జహాది జహాది రూపాణి రూపాణి జహాది రూపై రూపై జహాది రూపాణి రూపాణి జహాది రూపై జలాది లోపై లోపై జహాది జహాది లోపై దేవై లోపై జహాది జహాది లోపై దేవా రూపై రేవైవ రూపై రూపై రేవైనా మేనా మేవ రూపై రూపై రేవైనా ఏవైనా మేనా మేవే నాగోసకం సమేనా మేవే నాగోసం ఏనా కోసమేనా మేనా కోసమధ్యత్యర్థయతి సమేన మేనా కోసమధ్యయతి సమర్థయత్యర్థయతి సగుం సమర్థయతి తస్యాస్తస్య అర్థయతి సగుం సమర్థయతి తస్యాః అర్థయతి తస్యాస్తస్య అర్థయత్యర్థయతి తస్యా ఉపాధ్యాయ ఉపాధ్యాయ తస్య అర్థయత్యర్థయతి తస్యా ఉపాధ్యాయ 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 తస్యాస్తస్య ఉపాధ్యాయ కర్ణం కర్మ ఉపాధ్యాయ తస్యాస్తస్య ఉపాధ్యాయ కర్ణం ఉపాధ్యాయ కర్ణం కర్ణముపాధ్యాయ ఉపాధ్యాయ కర్ణమా కర్ణముపాధ్యాయ ఉపాధ్యాయ కర్ణమా ఉపాధ్యాయేత్యోపా ఉద్ధాయ కర్ణమా కర్ణం కర్ణమా జపేత్యపే
रन्ते रन्ते रन्धरि धरि रन्ते दिते रन्धरि धरि रन्ते दिते रन्ते दिते दिते रन्ते रन्ते दिते सरस्वति सरस्वत्य दिते रन्ते रन्ते दिते सरस्वती सदिते सरस्वति सरस्वत्य दिते दिते सरस्वति प्रिये प्रिये सरस्वत्य दिते दिते सरस्वति प्रिये प्रिये सरस्वति सरस्वति प्रिये प्रेयसी प्रिये प्रेयसि प्रेयसि प्रिये प्रिये प्रेयसि महि महि प्रेयसि प्रिये प्रिये प्रेयसि महि प्रेयसि महि महि प्रेयसि प्रेयसि महि विश्रुति विश्रुति महि प्रेयसि प्रेयसि महि विश्रुति महि विश्रुति विश्रुति महि महि विश्रुत्येतानि विश्रुति महि महि विश्रुत्येतानि विश्रुत्येतानि